వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఎందుకు? ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మధుకైటబులనే రాక్షసుల సమూహానికి మోక్షం లభించిందట. అందుకే మనం వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే మనకు సులభంగా మోక్షం లభిస్తుందని, అలాగే మనం చేసిన ఏకాదశి వ్రతానికి 3 కోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్లే వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి తిరుమల, శ్రీరంగం పుణ్యక్షేత్రాలకు వెళ్లే వీలు కుదరకపోవచ్చు. కాబట్టి సమీపంలోని విష్ణువు ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నట్లయితే కూడా మోక్షానికి మనం ప్రాప్తులు కావచ్చునని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇలాంటి మరిన్ని అంశాల కోసం మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.